మీ వ్యాపార ప్రకటనలకు ఇంటర్వ్యూల కొరకు ఇప్పుడే సంప్రదించండి 9539345345. నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కుదుపు ఆమె చేసినటువంటి కామెంట్స్ కానీ వచ్చినటువంటి బయటకు వచ్చిన వీడియోలు, ఇటు తెలుగుదేశం పార్టీ అటు వైఎస్ఆర్సీపీ నాయకులు కూడా ఈమె వెనుక ఉన్నారు అనే ప్రచారం జరుగుతున్నటువంటి సందర్భం. నెల్లూరు లేడీ డాన్ అరుణ ఈ అంశానికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ఒక పరిణామం ఏంటంటే ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు, అదుపులో తీసుకున్నారు. ఎందుకనంటే మోస్ట్ నొటోరియస్ క్రిమినల్ శ్రీకాంత్ అంశానికి సంబంధించి ఒక వీడియో బయటికి రావడంతో ఈ డొంకంతా కదిలింది. ఏదైతే ఆయన నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నప్పుడు, అంటే పెరోల్పై ఆయన ట్రీట్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళి అక్కడ ఒక రకంగా అసభ్యమైనటువంటి పద్ధతిలో ఆ బెడ్ మీద కనిపించడం, ఇవన్నీ కూడా జరిగాయి. దానికి సంబంధించి ఆరా తీసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా కీలకమైనటువంటి సమాచారాన్ని ప్రభుత్వానికి ఇచ్చింది. ఎక్కడా కూడా అసలు హోంమంత్రి అనిత ప్రమేయం లేకుండానే ఈ పెరోల్ అనేది జరిగింది అనేది ఒకటి వచ్చింది. అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. కానీ హోంశాఖలో కీలకమైనటువంటి అధికారుల సపోర్ట్ ఉంది. అందుకే శ్రీకాంత్కు అంత క్రిమినల్, నొటోరియస్ క్రిమినల్కి పెరోల్ వచ్చింది అంటే దానికి సంబంధించి పెద్ద వ్యక్తులు ఆమె వెనుకున్నారు అనేది జరుగుతుంది. ఇలాంటి సందర్భంలో దానికి సంబంధించి ఒక కమిటీని వేసింది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా కోరింది ప్రభుత్వం. ఇలాంటి క్రమంలో అనిత కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. గతంలోనే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు 2024 జనవరిలో, అంటే ఇంకా మరికొద్ది రోజుల్లో ఎలక్షన్స్ జరుగుతాయనగా నెల రోజుల పాటు పెరోల్ ఇచ్చి గుడ్ పర్సన్ అని ఒక నివేదిక తయారు చేసి ఇచ్చింది. దీంతో 15 రోజులు మళ్ళీ ఎక్స్టెన్షన్ చేశారు. అంటే 45 రోజులు పెరోల్పై బయట ఉన్నాడు ఈ శ్రీకాంత్. ఆ 45 రోజులు దాదాపుగా ఒక 100 సెటిల్మెంట్లు అంట. అంటే ఈ సెటిల్మెంట్లు వెనుక పోలీసు ఉన్నతాధికారులు అంతా ఉన్నారు. శ్రీకాంత్ ద్వారా ఈ అరుణ కోట్లాది రూపాయలు ఆమె అక్రమ పద్ధతిలో సంపాదించారు. సంపాదన అనకూడదు, అక్రమ పద్ధతిలో ఆమె దోచుకున్నారు వ్యక్తుల దగ్గర నుంచి. అన్నీ ల్యాండ్ సెటిల్మెంట్లు, భార్యాభర్తల పంచాయతీలు, ఇలా రకరకాల ఇష్యూస్. సో ఇలాంటి సందర్భంలో మొత్తానికైతే ఏదైనా సరే, ఏదైనా ఒక తప్పు చేస్తే ఎప్పటికైనా పాపం పండుద్ది అన్నట్లుగా మొత్తానికి ఆమె చరిత్ర బయటకు వచ్చింది. ఇటువంటి సందర్భంలో ఆమె అరెస్ట్ చేసినటువంటి, అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు ఆ వెహికల్లో ఉండి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది అప్పటికప్పుడే ఆమె సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒకటైనటువంటి ఫేస్బుక్ ద్వారా. ఒకసారి ఆమె ఎలా రిక్వెస్ట్ చేస్తుందో, మీరే నన్ను కాపాడండి జర్నలిస్ట్ మిత్రులారా, అంటే చేసినటువంటి పాపాలు తప్పులు అన్నీ మర్చిపోయి నన్ను పోలీసులు నిర్బంధించారు అని చెప్పి ఆ వీడియో చూడండి ఒకసారి. అర్ధరాత్రి జరిగినటువంటి పరిణామం అది. నన్ను ఇక్కడ అక్రమంగా కారు ఆపేసి రోడ్డు మీద ఏం చేస్తారో తెలియదు. కొంతమంది ఏమో కారు ఓపెన్ చేయండి, దీనిలో గంజాయి పెట్టాలి, మిమ్మల్ని అరెస్ట్ చేయమని పైన నుంచి ఆర్డర్స్, ఈ కారు నెంబర్ ఇచ్చి అన్ని పోలీస్ స్టేషన్కి 11 గంటలకు ఇంటిమేషన్ ఇచ్చారు. టోల్ ప్లాజాల దగ్గర ఉన్నామని పోలీసు వాళ్ళు తెలియపరుస్తున్నారు. ఇక్కడ సైడ్కి నా కారు ఆపేసి నన్ను ఇక్కడ నిర్బంధించేస్తున్నారు నా రోడ్డు మీద. విన్నారుగా ఎలా మాట్లాడిందో. ఇలాంటి సందర్భంలో కొన్ని పోస్టులు కూడా పెట్టింది ఈవిడి. ఏదో పెద్ద నేను నిజాయితీ పరురాలని, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నాకు ఏ పాపం తెలియదు, నేను సంటి కూసిని అన్నట్లుగానే మాట్లాడుతుంది. కొన్ని మీడియా ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు మేము కూడా ఆమెతో మాట్లాడాం. నన్ను కావాలని ఇలాగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, నేను శ్రీకాంత్ని ప్రేమించడం తప్ప, ఇక రకరకాలుగా. సో ఇటువంటి సందర్భంలో ఆమె ఫేస్బుక్ అకౌంట్లో పెట్టినటువంటి ఒక మెసేజ్ ఇప్పుడు తీవ్రమైనటువంటి చర్చకు దారితీసింది. అదేంటంటే అరుణ నిధిగుంట చాలా కీలకమైనటువంటి అంశంగా దీని మీద చర్చ జరుగుతుంది. శ్రీకాంత్ను వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపడం లేదు అంటే, శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు, అంతే కదా. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బ్రతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు. మరొక మెసేజ్,
ఒకవైపు చంపుతారనే వార్తలు వస్తున్నాయి, ఇంకోవైపు అరెస్టు చేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. ఇంకా ఎవరో నాకు కాల్స్ చేయొద్దు, నేను ఇంకా ఏ మీడియా ముందుకు రాలేను, నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నాను. తప్పు చెయ్యకపోయినా శిక్షలు వెయ్యాలని చూస్తున్న సమాజంలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. నేను టీడీపీ కాదు, వైసీపీ కాదు, సోషల్ మీడియా వాళ్ళు కొట్టుకోవడం ఆపండి అని దండం సింబల్స్. ఇది ఈ 2 మెసేజ్లను బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, నాకేం తెలీదు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, అయినా నన్ను కావాలని మీడియా ప్రతినిధులు ఇబ్బంది పెడుతున్నారు, ఇటు అధికారులు ఇబ్బంది పెడుతున్నారు, సమాజం కూడా ఒక రకమైనటువంటి ముద్ర వేసింది అనేది ఒకటైతే, ముఖ్యమైనటువంటి అంశం శ్రీకాంత్ ద్వారా ఎవరైతే లాభం పొందారో, మేలు వారికి చేకూరిందో వాళ్ళంతా ఎందుకు మౌనంగా ఉన్నారు? శ్రీకాంత్ చెప్పాడు కాబట్టి నేను మాట్లాడకుండా ఉన్నా, నోటికి పదును పెట్టాలా? నోరు మెదపకుండా ఓపెన్ అయిపోతే మేలు కదా. శ్రీకాంత్ మాట కూడా లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే నన్ను చంపేస్తారు కదా. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే, ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయటంలో అరుణ పిహెచ్డి చేసిందే అని చెప్పాలి వాస్తవంగా అయితే. గతంలో సిఏలు కానీ, ఎస్ఐలకు కానీ, డిఎస్పీలకి కానీ, ఈవెన్ ఐపీఎస్ స్థాయి అధికారులకు కూడా ఈ అరుణ రాత్రులు ఫోన్ చేయటం, బెదిరించడం, ఎవరి మీదైనా ఒక కేసు సంబంధించి అతను అదుపులో తీసుకుంటే ఈమె ఎంటర్ అవ్వటం, వాళ్ళని వదిలేయాలి అని బెదిరించడం, దీని మీద ఎన్నో కేసు. ఇప్పుడు శ్రీకాంత్పై ఎందుకు అంత ప్రేమ, అందుకేనా అంత ప్రేమ అనేది అంటే, 45 రోజుల పాటు పెరోల్పై ఉన్నటువంటి శ్రీకాంత్ చేసినటువంటి ఆ సెటిల్మెంట్లు కావచ్చు, గ్రూపు తగాదాలు, విభేదాలు అన్నీ కూడా, అంటే ఎక్కడున్నా సరే అతను వాలిపోవడం, అతని మనుషులు వాలిపోవడం, దానికి సంబంధించి సెటిల్మెంట్ చేసుకోవాలి, లేదంటే నిన్ను లేపేస్తాం అని బెదిరించడం, చాలా విషయాలు బయటకు వచ్చాయి. ఒక్కటి కాదు, మరి వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి పెద్దలు ఈమెకి సపోర్ట్ చేశారు, శ్రీకాంత్కి. ఇప్పుడున్నటువంటి కూటమి నేతలు కూడా సపోర్ట్ చేశారు. అంటే నెల్లూరు పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కొంతమంది ఇప్పుడు కూటమిలో, అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఆ జిల్లా రాజకీయాలకు సంబంధించి. వారి అండదండలతోనే ఇదంతా నడిచిపోయింది అనేది కూడా వస్తుంది. దీనికి సంబంధించి కూడా విచారణ జరుగుతుంది. చాలా ముఖ్యమైనటువంటి వ్యక్తులు త్వరలోనే బయటపడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో అరుణ చేసినటువంటి అరాచకాలు, ఆమె అక్రమాలు, అవినీతి, ప్రతి దాంట్లో నేనున్నాను అంటూ సూళ్లూరుపేటకు సంబంధించినటువంటి ఆ యొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి అరుణ, ఎలాంటి ఉద్యోగం లేదు, చదువు లేదు, సంధ్య లేదు, ఏమీ లేదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, కూలి పనికి వెళ్ళేటువంటి పరిస్థితి. అయినా సరే ఆమె ఒక్కసారిగా నైట్కి నైటే కోటీశ్వరుడు, మహారాజు, మహారాణి అయిపోతారు అంటారు సాధారణంగా. అట్లా ఈమె ఒక లైఫ్ అనేది టర్న్ అయిపోయింది. ఇక భర్త చనిపోయిన తర్వాత అది కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు, ప్లాన్లో భాగంగానే మర్డర్ చేసిందేమో అని. అది కూడా విచారణ జరుగుతుంది. సో ఇటువంటి సందర్భంలో ఆమెను అదుపులో తీసుకున్నటువంటి పోలీసులను కూడా బెదిరించిందండి. అప్పుడే ఆ వీడియో పెట్టడం బయటికి సోషల్ మీడియాలో. మొత్తానికైతే ఈమె వెనుక అదృశ్య శక్తులు, కూటమిలో ఉన్నటువంటి నేతలు ఉన్నారు. వారి ప్రోద్బలంతోనే, ప్రోత్సాహంతోనే ఆయనకు శ్రీకాంత్కు పెరోల్ దగ్గరుండి అరుణ చేయించింది అనేది ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వస్తే చాలా విషయాలు బయటపడతాయి. ఎందుకంటే సమాజంలో ఇటువంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. వారు ఏ ప్రాంతం వారైనా, ఏ కులం వారైనా, ఎవరైనా సరే, ఏ పార్టీకి సంబంధించిన వారైనా, సమాజానికి చేకూరే విధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సిందే. సో మొత్తానికైతే ఒక చర్చ జరుగుతుంది. ప్రభుత్వంలో ఎవరు సపోర్ట్ చేశారు ఆమెకు, శ్రీకాంత్కు పెరోల్ రావటానికి? 2 ఐపీఎస్ స్థాయి అధికారులు, ఇతను చాలా ప్రమాదమైనటువంటి వ్యక్తి అయినా పెరోల్ ఇచ్చారంటే, అక్కడ జైలు అధికారులు అలాగే పోలీస్ అధికారులు కూడా ఒక నివేదిక పంపించారు, అతనికి పెరోల్ ఇస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని. అయినా సరే వచ్చింది. అంటే ఎంత వ్యవస్థ పనిచేసిందో ఇక్కడ అర్థం చేసుకోవాలి. మొత్తానికైతే ఎలా అయినా సరే నేను శ్రీకాంత్ను దక్కించుకుంటా, కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళింది ఆయన ఒక జైలు, ఈమె ఒక జైలు.
మొత్తానికైతే జైలు పక్షిగా మారుతుందా, బెయిల్ మీద బయటకు వస్తుందా, లేకపోతే ఏంటి అనేది ఇప్పుడు కూడా కూటమిలో నేతలు కానీ వైఎస్ఆర్సీపీ నేతలు కానీ పని చేస్తారా ఆమెకు అనేది. ఎందుకంటే ఒక వార్నింగ్ ఇచ్చింది కదా, అమ్మో మళ్ళీ మన పేరు బయటకు వస్తే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తాయి అనేది. ఆ మెసేజ్ తాజాగా అరెస్టుకు ముందు పెట్టినటువంటి మెసేజ్. శ్రీకాంత్ను వాడుకున్న వాళ్ళందరూ ఎందుకు నోరు మెదపడం లేదు అంటే, శ్రీకాంత్ బాధలు పడుతుంటే మీకు ఇష్టమని మీ మౌనాన్ని మేము అంచనా వేసుకోవాలి. అలాంటప్పుడు ఎందుకు నేను శ్రీకాంత్ మాట విని నోరు మెదపకుండా ఉండాలి? ఓపెన్ అయిపోతే మేలు కదా. ఇకనైనా స్పందిస్తారా? శ్రీకాంత్ మాట కూడా లెక్క చేయకుండా నేను నోరు విప్పేయాలా? మహా అయితే మీరు చంపేస్తారు, ఇంతే కదా. ఇన్ని నిందలు మోసి ఇన్ని బాధలు పడి బ్రతికే కన్నా దేనికైనా సిద్ధపడిపోవడం మేలు అంటే ఎమోషనల్ బ్లాక్మెయిల్ కనిపిస్తుంది ఇక్కడ. అంటే శ్రీకాంత్ ద్వారా ఇటు రాజకీయ నాయకులు, ఇటు అధికారులు చాలామంది లాభం పొందారు. ప్రతి విషయం అరుణాకి తెలుసు. మొత్తానికి జైలు నుంచి ఏదో రకంగా బయటకు వస్తుంది. వచ్చిన తర్వాత అదే మొత్తం బయట పెడతా అని కొంతమంది సన్నిహితుల దగ్గర చెప్పిందంట అరెస్ట్ అయినటువంటి సందర్భంలో. చూడాలి ఇప్పుడంతా ఈమె పేల్చినటువంటి బాంబుకి పరుగులు పెట్టేటువంటి పరిస్థితి, ఎవరి పేరు ఎప్పుడు చెప్తుందా అని. మొత్తానికైతే ఒక కీలకమైనటువంటి చర్చ నడుస్తుంది. ఈ టాపిక్పై మీ విలువైన అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.